నమః. అందరికీ నమస్కారం. సాధనలో నా జీవిత ప్రయాణం. నేను స్వామీజీని కాదు, విద్యావేత్తని కాదు. కేవలం సాధన కోసం సాధన చేస్తూ సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఒక ప్రయాణికుడిని. నా మనస్సులో పుట్టిన ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను. ఆ పరమాత్మ యొక్క దయతో ఏకధాటిగా మాట్లాడేందుకు నాకు మాటలు రాక నా అనుభవమును రాసుకొని మీ ముందు చదువుతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. సాధారణమైన నా జీవితం అసాధారణమైన మార్గం వైపు తొంగి చూసిన మధుర ఘట్టమది. అందరిలాగానే గుడి, బడి, అమ్మ ఒడి మాత్రమే తెలిసిన నాకు ఆ గుడిలోని భగవంతుణ్ణి పరిచయం చేసిన నా గురుదేవులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాట మితంగా, మనస్సు విశాలంగా మన ధ్యాస అంతర్ముఖ పరమాత్మ స్వరూపం పైన నిలపవలెను. సాధనలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సరి అయిన సత్య సన్మార్గము దొరికితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. నా జీవితం, నా అనుభవం నా గురువుగా మారింది. సాధనకు సాధువుగా మారాలా? సత్యదండం చేతబట్టాలా? సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించాలా? చీకటి గృహల్లో చలనం లేని స్థితిలో కూర్చోవాలా? చర్యకు ప్రతిచర్యకు చెలించని స్థితిలో ఉండాలా? కుటుంబాన్ని కాదనుకోవాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు నాలో మిగిలిపోయాయి. గీతలో శ్రీకృష్ణుల వారు బోధించిన సత్యమైన ఒక వాక్కు గుర్తుకొచ్చింది. యుగానుసారే ధర్మం. అంటే యుగమునకు బట్టి, కాలగమనమును బట్టి, నివసించే ప్రదేశాన్ని బట్టి ప్రతి మనిషి పరిస్థితులను బట్టి ప్రయాణం సాగించే రోజులివి. దానికి అనుగుణంగా మన జీవన శైలిని మలుచుకుంటూ జీవిత పరమార్థమును వెతుకుట సరైన నిర్ణయం అని నా గురువులు బోధించిన సత్యం. మనం నిర్మించుకునే గృహం మాదిరిగానే మన జీవితం ఎలాగైతే ఇల్లు శాశ్వతంగా ఉండాలని అనుకుంటామో ఇంటికి ముఖ్యమైనది పునాది. అలానే ఎండకు, వానకు, గాలికి రక్షణగా ఉండాలంటే మనకి రక్షణ కవచంగా ఇంటి గోడలు వీటన్నిటికీ మూలాధారమైనటువంటి అన్ని పరిస్థితులలోనూ మనల్ని సంరక్షించేందుకు ఇంటి పైకప్పు ఎంతో అవసరం. ఇలానే సాధనలో మనం స్థిరత్వం పొందాలంటే, సరి అయిన గమ్యమును చేరుకోవాలంటే సరి అయిన పునాది, రక్షణ కవచం, అన్ని విధములా సంరక్షించే పైకప్పు లాంటి సద్గురువు యొక్క వాక్కు రక్షణ కవచం మనకి అవసరం. పునాది అనగా మనం చేయు నిత్యకర్మ. భక్తి అనే మార్గమున మనం ప్రయాణిస్తూ ప్రతి విషయములోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రదేశమును పవిత్రంగా ఆ భగవంతుని స్వరూపంగా మనస్సు నమ్మవలెను. అప్పుడు మనలోని ప్రతి ఆలోచన, ప్రతి మాట మనం ఎరుకలో ఉండి మాట్లాడుతాము. తద్వారా నిరంతర భగవన్నామ స్మరణ సాధ్యమవుతుంది. ఇది మన జీవితానికి పునాది. ఇలానే రక్షణ కవచం. గోడలు గట్టిపడేందుకు మంచి ఎన్నో మిశ్రమాలను మనం వినియోగిస్తాం. అలానే మన శరీరం సాధనకు సహకరించేందుకు మన పూర్వీకులైనటువంటి మహానుభావులు మనకు చెప్పిన యోగా, శ్వాస ప్రక్రియ, సాధన చాలా అవసరం. ఈ శరీరమునకు సరి అయిన దిశానిర్దేశమును, సరి అయిన సాత్వికమైన ఆహారమును, సంపూర్ణమైనటువంటి ధైర్యమును శరీరమునకు మనం అందించిన నాడు సాధనకు సరి అయిన రక్షణ కవచంగా మన శరీరం నిలవగలదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ప్రతి జీవి తన జీవితంలో ఎన్నో మధురమైన అనుభవాలను, మనం నమ్ముకున్నటువంటి నిజాలను
కష్ట నష్టాలను, కన్నీటి పర్యంతమైన సమయాలను, మరెక్కడా చూడనటువంటి స్వరూపాలను మనకి తారసపడుతుంటాయి. వీటన్నిటికీ చలించక చేరవలసిన గమ్యం చేరే వరకు సరి అయిన సద్గురువుల సాంగత్యం మరువక, మనలో అంతర్ముఖుడైన ఆ పరమాత్మను వీడక, ప్రతి క్షణం స్మరణతో, తపనతో సత్యమైన జ్ఞానజ్యోతిని మనం చేరిన నాడు శాశ్వతమైన సత్యం మన సొంతమవుతుంది. ఇది సద్గురువులు బోధించిన సత్యం. అందరికీ నమస్కారం. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని ప్రోత్సహించమని మనసారా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.